హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఉక్సు పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకుందాం. ఏంటి ఉక్సు పట్టి కాజా పట్టి మనకు కూడా వస్తది కదా అనుకొని స్కిప్ చేయకండి, వీడియో మాత్రం చూడండి ఫ్రెండ్స్. ఉక్సు పట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కాజా పట్టికి ఏ డౌట్స్ ఉండదండి. ఏముంది, 2 ఇంచులు క్లాత్ తీసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఉక్సు పట్టి మీరు స్టిచ్చింగ్ చేస్తారు కదండి, అవి ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు ఏమిటంటే, మనకు బ్లౌజ్ తొడుక్కునేటప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఒక గ్యాప్ లాగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. అవి ఎందుకు వస్తాయో ఏంటి అని చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఏమంటే ఈ ఉక్సు పట్టి ఉంది కదండి, ఈ ఉక్సు పట్టి మనం ఏం చేయాలంటే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది కదండి, అలా స్ట్రైట్ లైన్ మాత్రం వేయకూడదు. ఎందుకంటే అలా కానీ స్ట్రైట్ లైన్ వేస్తే మనకు మధ్యలో గ్యాప్ 100% వస్తుంది. ఓకేనా? అలా రాకుండా మనం ఏం చేయాలంటే ఇలా 2 పీసెస్ లాగా ఒక జాయింట్ అనేది వేసుకోవాలా. అలా వేసుకున్నాక మనం ఇంకో మెథడ్ ఉంది, అది కూడా చెప్తాను చూడండి. మనం ఇలా బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్ది తీసుకున్నాం కదా, ఇలా తీసుకున్నాక ఎక్కువ అయితే మనం పట్టేస్తాము. అలా ఎక్కువ పట్టకుండా జస్ట్ 1/2 ఇంచు వరకు పట్టండి. అలా 1/2 ఇంచు పట్టి ఇలా అయితే కొంచెం క్రాస్ లాగా వస్తుందండి. టక్స్ ఉంటాయి కదా, ఆ సైడ్ నుంచి టక్స్ ఉన్నది కదా, అక్కడి నుంచి క్రాస్గా తీసుకుంటే మనకు ఆ గ్యాప్ అనేది రాకుండా నీట్గా అయితే ఉంటుంది. ఓకేనా? ఇదేనండి నేను చెప్పే టిప్పు. ఒకసారి ఒకే క్లాత్ కానీ మనం వేస్తే మనకు, ఎందుకంటే ఒక విడివిడిగా అయిపోతుంది. కాజా పట్టి ఉక్సు పట్టి విడివిడిగా అయ్యి మనకు ఫ్రంట్ సైడ్ బాగుండదు. ఒకసారి ఇలా చేసి చూడండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ క్రాస్గా వచ్చేసింది చూడండి. ఇలా మీకు కూడా రావాలా. ఓకేనా? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి. సబ్స్క్రైబర్ కానీ చేస్తే మన వీడియోస్లో చాలా టిప్లు ఉన్నాయి, అవి చూస్తూ ఉండండి. చూడండి, సమానంగా అయితే చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఉక్సు పట్టి కరెక్ట్గానే వచ్చేసింది, 1/4 ఇంచు వరకు ఎక్స్ట్రా ఉంది, అది కూడా కట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.